మెగా పీటీఎం ఈరోజు మీరు చూసి ఒక చరిత్ర. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో మన పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తి కాదు, చదువు ఇస్తే పిల్లలు ఈ ప్రపంచాన్ని జయించే శక్తి, తెలివితేటలు వస్తాయని మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న మా పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారంటే, నిన్ననే నా వల్ల మా అమ్మ అకౌంట్కి డబ్బులు పడిందని మా పిల్లలు వచ్చి నాకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి వచ్చాను. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, ఆ కార్యక్రమం చూస్తే సంజీవని. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను, మామూలుగా చీఫ్ మినిస్టర్ అంటే సెక్రటరియట్లో కూర్చుంటారు, నేను కామన్ మ్యాన్ని, ప్రజలతోనే ఉంటాను. ఎప్పుడు కూడా మీతో వచ్చి మీ ఉత్సాహం చూసినప్పుడు మాకు వచ్చే కిక్కే వేరు. ఎక్కడ లేని హుషారు వస్తుంది, మంచి చెడులు అర్థమవుతాయి. ఇంకో పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం. నేను ఎప్పుడూ ఆలోచించేది, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూనే మీ భవిష్యత్తు కోసం మంచి ప్రజా పాలసీలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాను, కానీ ఈసారి మాత్రం 4 కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తున్నాను. మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నేను ఒక్కడే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని మీ దగ్గరికి పంపించాలి. మీ కష్టాలు నేరుగా చూడాలి, మీకు సహాయం చేయాలి. అప్పుడే ఒక తృప్తి ఉంటుంది. అందుకే మొదటి తారీఖున అందరూ కూడా మీ తలుపు తట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతుల్లో డబ్బులు పెట్టి మీకు దండం పెట్టి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ నెలంతా మీరు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మొదటి తారీఖు డబ్బులు వస్తే చిన్న చిన్న కార్యక్రమాలన్నీ సుజావుగా జరిగిపోతాయి. దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. 4,000, 6,000, 10,000 అవసరాన్ని బట్టి మంచానికే పరిమితమైతే 15,000 ఇచ్చే ఏకైక మానవత్వం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏదో ఒక పింఛన్లు ఇస్తేనే సరిపోదు. ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చూడండి. మొన్న జూన్లో అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు 20,000 ఇస్తా అన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. ఇంకొక పక్కన నిన్నే తల్లికి వందనం ఇచ్చాం. మా ఆడబిడ్డలకి ఇప్పుడే మా సత్యకుమార్ గారు చెప్పారు, ఎక్కడికి పోవాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. మీరు ఎక్కడికి ఇష్టం వచ్చిన ప్రదేశానికి పోయి మళ్ళీ ఇంటికి సేఫ్గా వచ్చే అవకాశం కల్పించాం. నాకు అన్ని కార్యక్రమాలంటే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, ఫుల్గా పోతున్నాయి. ఒకప్పుడు ఖాళీగా పోయే బస్సులు ఇప్పుడు ఫుల్గా తిరిగే పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. మగవాళ్ళ కంటే ఆడబిడ్డలే ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఇదొక శుభ ప్రారంభం. ఇంకో పక్క వంట చేసుకోవడం కూడా కష్టం లేదు మీకు. ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను, సిలిండర్లు ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా.
రేపు రాబోయే రోజుల్లో మీ ఇంటి పైన మీరు సోలార్ పెట్టుకొని పైన కరెంటు కిందన ఏసీ కావాలంటే ఏసీ కూడా పెట్టుకునే ఏర్పాటు వస్తుంది. ఇంకో పక్కన గ్యాస్ కూడా అవసరం లేదు. స్టవ్ పెట్టుకుంటే పైన సోలార్ ఉంటుంది, కిందన వంట చేసుకుని ఆనందంగా ఉంటారు. తొందరలోనే గ్యాస్కి మీకు ఇచ్చే సబ్సిడీ కూడా లింక్ పెట్టను. 4 నెలలు ఒక గ్యాస్ సిలిండర్ మొత్తాన్ని మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల మీకు ఇంకొక కాస్త డబ్బులు కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి, పేదవాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. మీరు చూడండి, ఒకప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడికి తిండి పెడితే భరించలేని మనస్తత్వం అవతల పార్టీది. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఎక్కడా ప్రపంచంలో పెట్టడం లేదు. 5 రూపాయలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 3 పూటలు 15 రూపాయలకే భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక వెసులుబాటు తీసుకొచ్చి తొందరలోనే ఆర్థిక అసమానతను తగ్గించడానికి P4 సిద్ధాంత ప్రకారం బాగా డబ్బులుండేవాళ్ళు కూడా సామాజిక బాధ్యత కింద వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, నేనే కాదు, ఇది ఎన్డీఏ సిద్ధాంతం. మేము పేదవాళ్ళ పక్షానుంటాం, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తూనే ఉంటాం. మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉండడానికి మొదటి తారీఖు మీ దగ్గరికి వస్తాం. ఇదొక సమస్య అయితే ఇంకొక సమస్య, పోయిన గవర్నమెంట్ అనేక తప్పుడు పనులు చేశారు. అందులో అతిపెద్ద తప్పు ప్రైవేట్ ఆస్తుల్ని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని 22A కింద పెట్టారు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈసారి మాత్రం పెద్ద సమస్యగా తయారైంది. నేను ఒకటే ఆలోచించాను, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వాలని సర్వే చేయడమే కాదు, టెక్నాలజీ పెట్టి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయని విధంగా మీ రికార్డ్స్ ని భద్రపరిచి మీ ఆస్తి మీకు భద్రత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. 9వ తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది, ఎవరైతే భూమి ఉందో ఎవరు కబ్జా చేయకుండా, ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఏ ఆఫీసర్ కూడా ₹1 డబ్బులు తీసుకోకుండా పగడ్బందీగా వ్యవస్థను రూపొందిస్తున్నా. రాబోయే మార్చికి మీ రికార్డ్స్ అన్ని భద్రపరుస్తాం. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇది చేసే బాధ్యత అవసరం. నెలకొక్క రోజు నేను నేరుగా జిల్లాలకు వచ్చి పనిచేస్తున్నాను. 3వ కార్యక్రమం అన్నింటికంటే స్వచ్ఛాంధ్ర. మీకు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి, స్వచ్ఛమైన పనులు చేయాలి, పేదరికం పోవాలి. ఈరోజు మనందరం చూస్తున్నాం, వాతావరణంలో పెను మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రాయలసీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాయలసీమని సరిపెట్టే పరిస్థితి మనం వచ్చాం. దీనికి కారణం వాతావరణ సమతుల్యాన్ని మనం పాటించడం లేదు. అందుకని వర్షాలు పడేది మానేశాయి. ఈ సంవత్సరం కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు.
ఇంతవరకు ఆల్మట్టికే నీళ్లు రాని పరిస్థితి. తుంగభద్ర రాలేదు, శ్రీశైలానికి రాలేదు. ఈ ప్రాంతం తుంగభద్రకు నీళ్లు వస్తే కొద్దిగా ఎగువ ప్రాంతాలు నీళ్లు వస్తాయి, అక్కడ కూడా రాని పరిస్థితి వచ్చింది. నేను అందుకనే భవిష్యత్తులో ఇలాంటి సమస్య పరిష్కారం కోసం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం, మీ ఇంట్లో చెత్తని రోడ్డు మీద వేయకుండా తడి చెత్త పొడి చెత్త ఇది చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి వచ్చాం. దీనివల్ల మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా సఫర్ అవుతున్నారు, మనకు కూడా ఒక బాధ్యతగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 కాకుండా 4వది నిన్ననే మానవ వనరుల కోసం తల్లికి వందనంలో దగ్గర మీరు చూస్తే 78 లక్షల మంది పిల్లలకి తల్లుల అకౌంట్లో డబ్బులు వేశాం. మొదటిసారి 1,10,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. అది సత్తా ఈ ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే ప్రైవేట్ స్కూలుకు కూడా తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వ పాఠశాలలే బాగా చదువు చెప్తున్నారని నమ్మకంతో వచ్చారంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ, సమర్థతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి కుటుంబానికి ఖర్చు అయ్యేది 2. ఒకటి పిల్లల చదువు పెద్ద భారం, రెండోది మీ ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచిస్తారు, మన మీద భూమి ఉంది, మన పెద్దల భూమి ఇస్తారు, ఓసారి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆస్తి అంతా కూడా అమ్ముకోవడానికి సిద్ధపడతారు. కొంతమంది నేను చూశాను, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే ఉండే 3 ఎకరాలు అమ్మేసి అనాథలైపోయిన సందర్భం కూడా చూశాను. ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను మా మంత్రి గారు ఆలోచించాం, తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు ప్రారంభిస్తాం. ఈ రోజు ఆలూరులో ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం ఆగస్టు నుంచి సంజీవిని ప్రాజెక్టు ప్రారంభించి పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం బాధ్యతగా తీసుకుంటాం. మీ అందరినీ కోరుతున్నా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అది ఏ విధంగా కూడా చెప్తాను. ఇక్కడుండే వాళ్ళకి అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా ఫోన్లు? ఉన్నాయంటే చేలు పైకెత్తండి. ఒకప్పుడు నేను ఫోన్ పెడితే నేను ఫోన్ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు అందరూ ఫోన్లు లేకపోతే ఎవరు కూడా బతికే పరిస్థితులు లేరు. భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అవునా కాదా? అయితే ఫోన్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్ కూడా. నిన్న నేను తల్లికి వందనం కింద డబ్బులు వేస్తే 1 నిమిషంలో తల్లి చూసుకొని నా అకౌంట్లో డబ్బులు వచ్చిందని నేరుగా మెసేజ్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి బయట కూడా పోయే పరిస్థితి లేదు. ఎవరికైనా అప్పు కట్టాలంటే ఫోన్లోనే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా మనం చూస్తే రాబోయే రోజుల్లో చాలా పెను మార్పులు వస్తాయి టెక్నాలజీ వల్ల. నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఈరోజు మీ అందరికీ, సంజీవిని ప్రాజెక్ట్ని ఆలూరులో ప్రారంభించాం. ఈరోజే మీ హాస్పిటల్కి పోతున్నా. ఇది నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. ఆలూరు ప్రజలకి అందరికంటే మెరుగైన ఆరోగ్యం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నా ఆలోచన ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, అదే మరిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఎంత బాగుంటే దాన్ని బట్టి ఆధారపడుతుంది.
గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఆరోగ్యకరమైన దేశం తైవాన్, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత ఇజ్రాయెల్, జపాన్. ఇలాంటి దేశాలు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యానికి కారణం వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లే కారణం. ఇక్కడ కూడా నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోతే ఏం చేయాలనో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక పక్కన ప్రివెంటివ్ కింద ముందుకు పోతాం. అదే సమయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రపంచంలో ఉండే ఆరోగ్య సూత్రాల్ని మీ జబ్బుకు తగిన విధంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. తొందరలో నేను ఆలోచించేది, మీ ఆరోగ్యం కంప్యూటర్లో ఉంటుంది, గోప్యంగా ఉంటుంది. మీ డేటా వేరే వాళ్ళకు తెలియదు. గవర్నమెంట్కి ఒక ఐడియా ఉంటుంది, డాక్టర్కి ఐడియా ఉంటుంది. మీరు ఈ హాస్పిటల్ నుంచి ఏ హాస్పిటల్కి పోయినా మీ ఆధార్ నెంబర్ ఇస్తానే మీ హిస్టరీ అంతా కూడా మొత్తం మెడికల్ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. దానిపైన ఏమేం మందులు తీసుకున్నారు, ఏమేం మందులు పడవు, ఇవన్నీ కూడా ఒక ఐడియా వస్తుంది. మీ ఊరు దగ్గర నుంచి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్రంలో ఉండే అన్ని హాస్పిటల్ నెట్వర్క్ వస్తాయి. అదే సమయంలో మీ ఊర్లో ఉండే ఏఎన్ఎం దగ్గర నుంచి కన్సల్టెంట్ కింద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఆన్లైన్లో ఉంటారు. మీరు ఎవరు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ని మీరు సంప్రదించే విధంగా ఆన్లైన్ పెడతాం, ఆఫ్లైన్ పెడతాం. మీకు నచ్చిన విధానం మీరు ఎంపిక చేసుకోవచ్చని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది, పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిది ఒక ప్రొఫైల్ ఉంటుంది. మా దగ్గర 80 లక్షల మందికి తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. అది బీపీ కావచ్చు, లేకపోతే షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కీళ్ల నొప్పులు కావచ్చు, లేకపోతే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తే కొన్ని కారణాల వల్ల వస్తున్నాయి. ఎక్కువ రైస్ తింటాం. ఒకప్పుడు మన ప్రాంతంలో చూస్తే జొన్నలు, రాగులు, సజ్జలే తినేవాళ్ళం. మా పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులుండేవాళ్ళు మాత్రం బియ్యం తినేవాళ్ళ, తెల్లన్నం తినేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పెట్టిన తర్వాత అందరం కూడా బియ్యం తినడం మొదలు పెట్టాం. స్వీట్లు ఎక్కువ తినడం కూడా మొదలు పెట్టాం స్లోగా. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే అందరికీ షుగర్ వస్తూ ఉంది, డయాబెటిక్ అయిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, డయాబెటిక్ ఉంటే కాలు గీసుకున్నా అక్కడి నుంచి లేనిపోని సమస్య వస్తుంది. అది ముదిరితే చాలా ప్రమాదం. అందుకే నేను మీ అందరికి కూడా చెప్పాలనుకుంటున్నాను, మీరు కానీ కిచెన్నే ఫార్మసీగా చేసుకుని తిండినే మెడిసిన్గా చేసుకుంటే మీరు హాస్పిటల్కి పోయే పనే లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏ పౌష్టికాహారం తినాలి, అన్నీ కూడా మన గ్రామంలో దొరికే వస్తువులే, ఎక్కడికో పోక్కర్లేదు. డబ్బులుండేవాళ్ళు కూడా ఎక్కువ తినలేరు. వాళ్ళకు కూడా షుగర్ వచ్చి లేకపోతే లేనివంటి రోగాలు వచ్చిన తర్వాత మీరే బెటర్, కనీసం తింటే జీర్ణించుకునే శక్తి ఉంటుంది. కానీ వారు తింటే మాత్రం గోళీలు వేసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు. అందుకే అన్ని కూడా వ్యవస్థలు సరిచేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి,
మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. రెండోది, మీకు ఏ డాక్టర్ని కూడా పెడతాం. కావాలంటే మీరు ఏ డాక్టర్ని అడిగితే ఈ పూట నేను ఏం తినొచ్చు అని అడిగితే ఆ సమయంలో అది మీకు గైడ్ కూడా చేస్తుంది. నువ్వు ఇది తిను, తెల్లవారి నుంచి ఇవన్నీ తిన్నారు, ఇంకా తగ్గించు, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఈరోజు నేను తిరుగుతున్నా, మీరు చూస్తూ ఉంటారు. తెల్లవారి నుంచి రాత్రి వరకు పనిచేస్తా, ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోను. దానికి కారణం నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మీకు సేవ చేయడం కోసం నిరంతరం విశ్రాంతి లేకుండా పనిచేయగలుగుతున్నానంటే అదే కారణం. మీ హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేస్తా, మీ ఊరు ప్రొఫైల్ కూడా తయారు చేస్తా. ఏ ఊరు అనారోగ్యం ఎక్కువ ఉందో ర్యాంకింగ్ కూడా ఇస్తాం. ఏ వ్యక్తి హెల్త్ ఎట్టుందో దానికి కూడా ర్యాంకింగ్ ఇస్తాం. నెల నెల పెరుగుతుందా తగ్గుతా ఉందో కూడా ఇచ్చి పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చినప్పుడు మనం ఊహించలేదు. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా ముందుకు పోతా ఉంది. డేటా మొత్తం డేటా సెంటర్లో పెడితే అక్కడి నుంచి మొత్తం అనలిటిక్స్ చేసి దేనికి ఏ మందు పనిచేస్తుందో కూడా చెప్పే పరిస్థితి వస్తారు. మీరు ఊహించిన విధానంగా రాబోయే రోజుల్లో చూస్తే ఏ వ్యక్తికి ఏ మందు పడితే ఆ మందు తయారు చేసే రోజు కూడా తొందరలోనే వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు షుగర్ ఉంటుంది, మనకు కూడా షుగర్ వస్తుంది. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది క్యాన్సర్ ఉంటుంది, మనకు కూడా వస్తుంది. దీనికి కారణం జెనెటిక్స్ అన్నీ కూడా వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకని ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త అవసరం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలవాట్లో కూడా నేను చూశాను. ఒకటి తిండి. ఈ మధ్య అయితే అందరం జంక్ ఫుడ్ తింటున్నాం. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం, ఇప్పుడంతా ఎక్కడంటే ఎక్కడ ఏదంటే తినడం మొదలుపెట్టాం. దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండో పక్కన మీరు ఒక్కసారి చూస్తే చేతిలో ఎప్పుడూ ఫోన్ ఉంటుంది, 24 గంటల ఫోన్ చూస్తారు. ఇంట్లో ఉంటే పేదవాళ్ళు కూడా తల్లికి వచ్చి మాట్లాడడానికి వీలు కాకుండా మెసేజ్ పెడతాడు, భార్య భర్తకు మెసేజ్ పెడతాడు. ఇది ఎక్కడిదో ఆలోచించుకుంటే ఒకే బెడ్రూమ్లో ఉన్న మెసేజ్లు పెట్టుకునే అలవాటు అయిపోయింది. రెండోది, మీరంతా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తారు, ఇంకా కొన్ని లేనిపోని వస్తాయి, అవన్నీ చూస్తూ ఉంటారు. విద్వేషాలు రెచ్చగొడతారు, నేరాలు నేర్పిస్తారు, మోసాలు నేర్పిస్తారు. ఇవన్నీ చూసి మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియా ఒక సమస్యగా తయారవుతుంది. దీన్ని కూడా మనం అధిగమించాలంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు డెవలప్మెంట్ చేస్తా, సంక్షేమాన్ని పెడతా, మీ ఆదాయాన్ని పెంచే మార్గం, అదే సమయంలో మీ ఖర్చులు తగ్గించే మార్గం కూడా ఆలోచిస్తున్నాను. పోయిన ఎన్నికల్లో మీకు ఒక మాట ఇచ్చాను, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడు చెప్పిన కార్యక్రమం ప్రకారం రెగ్యులర్గా సూపర్ 6 ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. వస్తా ఉంది అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి వస్తా ఉందని. రెండోది, డెవలప్మెంట్ పైన ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమలో జాతకాన్ని మార్చాం. ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమ, రాబోయే రోజుల్లో రాయలసీమ రాళ్లసీమ కాదు. ఇలాంటి ఆలూరు లాంటి నియోజకవర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. అందుకే నేను చెప్పాను,
వేదావతిని నేనే ప్రారంభించా, దాన్ని మళ్ళా పూర్తి చేసి మీకు నీళ్లు ఇస్తా. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి వేయలేదు. వస్తానే ఫైళ్ళన్నీ దులిపా. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఆలూరు నియోజకవర్గం ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాలి. అందరి నేవా ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి వేదావతిని కూడా ఫిలప్ చేసి మీ జాతకాలు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన నగిరి డోనర్ రిజర్వాయర్ని పూర్తి చేస్తాం. దీనికి కూడా 36 కోట్లు అవుతుంది. వేదావతికి అయితే 1600 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది నా కమిట్మెంట్, తప్పకుండా చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అన్ని చెరువుల్ని రిపేర్ చేస్తున్నాం. పత్తికొండ, డోను, పాండ్యం, ఆలూరు అన్నీ కూడా. ఇంకో పక్క ఈ ప్రాంతంలో చూస్తే స్పేస్ టెక్నాలజీ వచ్చింది, ఏరోస్పేస్ వచ్చింది, ఆటోమొబైల్ వస్తూ ఉంది, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటున్నాం, పొలంలోనే కరెంటు తయారు చేసుకుంటున్నాం, గాలితో కరెంటు తయారు చేసుకుంటున్నాం. రేపు నీటితో కూడా పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికంతా కూడా రాయలసీమ హబ్బుగా తయారవుతుంది. సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, స్టీల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మొన్నే జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభించి, బంగారు గని ప్రారంభించి స్వర్ణగిరిగా మార్చాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ వేశాం. నేనేదో ఫౌండేషన్ వేయడం కాదు, ఏ రోజు మళ్ళీ ప్రారంభిస్తామో తేదీ నిర్ణయించాను. 2028 మార్చి లోపల రాయలసీమ స్టీల్ ఇండస్ట్రీ, రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ యుద్ధ విమానాలు అక్కడ తయారు చేస్తున్నాం. చాలా మంది యువత రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటార్స్ ఎక్కడ తయారు చేస్తున్నామంటే ఈ రాయలసీమ గడ్డ మీదనే ఇవి కూడా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఎల్జీ, క్వారియర్, దాల్మియా ఒకటి కాదు, మీరు ఏ బ్రాండ్ చెప్పినా ఆ బ్రాండ్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. 2 ఏళ్లలో 24,611 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాం. రాయలసీమలో మీరు చూస్తే 12,484 కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్రంలో పెట్టిన డబ్బుల్ని 51% ఇక్కడనే ఖర్చు పెట్టాం. నేను ఒకటే హామీ ఇచ్చాను, రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పనులు అవుతున్నాయి. ఈ 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు కావాలి. ఈ సంవత్సరమే పోలవరాన్ని పూర్తి చేసి 2027 మార్చి లోపల జాతికి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రాయలసీమని హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, వరి ధాన్యంలో ఆదాయం రాదు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. మారిన ఆహారపు అలవాట్లు కూడా మనం కూడా రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. రాయలసీమలో రాష్ట్రంలో భవిష్యత్ అంతా హార్టికల్చర్ పైన ఉంటుంది. దేశంలో ఉత్పత్తి చేసే పళ్ళు ఎక్కువ శాతం రాయలసీమ నుంచి వస్తున్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ప్రభుత్వం 40,000 కోట్లు,
ప్రైవేట్లో ఇండస్ట్రీ కోసం ముందుకొచ్చి వాళ్ళు ఇండస్ట్రీ పెడతారు. 60,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమని ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత, మీ భూముల్ని బంగారు పండించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఇలాంటి మనం చేసినప్పుడు కొన్ని సమస్యలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు టెక్నాలజీ వాడుతున్నాం, సమస్యల పరిష్కారం చేస్తున్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఎక్కడో ఇరాన్, ఎక్కడో అమెరికా వాళ్ళు యుద్ధం చేసి మనకొచ్చే గ్యాస్ ఆగిపోయింది, మనకొచ్చే పెట్రోల్ డీజిల్ ఆగిపోయింది, మనం పండించే మామిడి పంట ఎగుమతులు ఆగిపోయినాయి. అదే మరి మనం పండించే అరటి విదేశాలకు పోవడం ఆపేసింది. దీనివల్ల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ సమస్య ఫేస్ చేసుకొని మనం ముందుకు పోయే సమయంలో ఎల్నినో వచ్చింది, భయంకరమైన భూతంగా తయారైంది. ఇప్పటికి 51% వర్షపాతం పడలేదు, చెరువుల్లోకి నీళ్లు రాలేదు, మనం పైర్లు వేయలేకపోయాం, గోదావరిలో నీళ్లు రాలేదు, కృష్ణాలో నీళ్లు రాలేదు, భూగర్భ జలాలు ఇంకిపోయే పరిస్థితి వచ్చింది. అంటే కొంత బాధ కూడా ఉంటుంది. రైతుకు ఆదాయం వచ్చేది వర్షం పడితే, విత్తనాలు వేసుకుంటే ఆ పంట వల్ల కాస్తో కోస్తో డబ్బులు వస్తుంది. ఈరోజు అలాంటి సమస్య వచ్చింది. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకనే జలధార తీసుకొచ్చాం, అందరికీ పనులు కల్పిస్తున్నాం, ప్రతి ఊర్లో పనులు కల్పిస్తాం. పనులు చేసి, కరువు పనులు చేసి, రేపు వర్షాలు పడినప్పుడు అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి, ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి, 10 రూపాయలు వస్తాయి. ముందు పళ్ళు కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. దాని తర్వాత ఎక్కడికక్కడ ప్రకృతి సేద్యానికి వెళదాం. పిఎండి మెథడ్ని, అంటే ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ సీడ్ బాల్స్గా తయారు చేసి మనం వేయగలిగితే 6 నెలల్లో ఎప్పుడు వర్షం పడినా మొలకొస్తాయి. ఆ మొలకొస్తే కనీసం మన పశువులకు గడ్డెన అవుతుంది. 2-3 వర్షాలు పడితే పంట వస్తుంది, లేకపోతే భూమి సారం కూడా పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక కార్యక్రమం తీసుకొస్తాం, దాని ద్వారా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఆ విత్తనాల ఖర్చు కూడా ప్రభుత్వం పెట్టుకోగలిగితే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్య ఉన్నప్పుడు సమిష్టిగా మనందరూ ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు మనం భయపడితే మనం దానిపైన ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాం. ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మిమ్మల్ని గురించే ఆలోచిస్తున్నా. నేను ఒక్క వ్యక్తిని గురించి కాదు, కొంతమందిని గురించి కాదు, నేను ఆలోచించేది ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలి. ఈ ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబం బాగుపడాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. అదే సంక్షేమం, అదే పెట్టుబడులు, అదే అభివృద్ధి. ఇంకో పక్క మీరందరూ చూసుంటారు, నేను అది కూడా చెప్తాను. ఇవన్నీ చేస్తున్నాయి. ఏ పని జరిగినా మీకు ఇబ్బంది లేకుండా నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా తెప్పిస్తున్నా. నిన్న తల్లికి 100 డబ్బులు ఇచ్చాం, మీ అకౌంట్లో వేసాం. మీకు IVRS మెసేజ్ పంపించి
మళ్ళా సమాచారం తెప్పించుకున్నాను. మొన్ననే అన్నదాత సుఖీభవ మీకు అకౌంట్లో వేశాం. ఇమీడియట్గా సమాచారం తెప్పించుకున్నాను. ఒకవేళ ఏ అధికారైనా సరిగా పనిచేయకపోతే ఆ అధికారి పైన చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా కొన్ని చెప్తాను. ఈ జిల్లా గురించి మొన్నే జిల్లా రివ్యూ చేశా, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ మీ అందరిని ఒకటే అడుగుతున్నా, మనం అందరం కష్టపడతా ఉంటే ఇక్కడ ఒక దౌర్భాగ్య పార్టీ రాష్ట్రంలో ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, ఏ పేరేంటి ఆ పార్టీ పేరు? ఏ పేరేంటి? ఏం తల్లి ఆ పార్టీ పేరేంటి? మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు రాయలసీమలో ఖర్చు పెట్టింది 2000 కోట్లు. 2 ఏళ్లలో రాయలసీమలో ఇరిగేషన్లో ఖర్చు పెట్టింది 12,000 కోట్ల రూపాయలు. రాయలసీమలో ఒక పెట్టుబడి రాలేదు. ఈరోజు రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రతనాల సీమగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. కరువు వచ్చిన, సమస్యలు వచ్చిన వెనక్కుపోయే సమస్య లేదు. ఆ సమస్యలను అధిగమిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ చూస్తే 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు, 1 ఉద్యోగం ఇవ్వలేదు, మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడతారు మళ్ళీ. మీరు ఒకసారి చూడండి ఎంత నీచమైన రాజకీయాలంటే, బాబాయిని గొడ్డలితో లేపేసి ఆ కేసు నా మీద పెట్టి సానుభూతితో మీ ఓట్లు సంపాదించుకొని మళ్ళీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరి గొడ్డలి లేపినా ఆ చెయ్యి అక్కడే ఉంటుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే చివరి రోజు. పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం, ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం, మా ఆడబిడ్డల రక్షణకు అండగా ఉంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రౌడీజాన్ని సాగనయ్యం. మీరు ఒకసారి చూడండి, రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్స్ అన్నీ ఉండేటివి, ముఠా కక్షలు. నిర్మోహమాటంగా చెప్పాం, చెప్పడంగా చేసి చూపించాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, రాయలసీమ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం ఎవరమ్మా? ఎవరు తమ్ముళ్ళు? ప్రాణాలతో చెలగాటమాడేవాళ్ళు. బలవంతుడిదే రాజ్యం. ఇప్పుడు బలవంతుడు కాదు, బలహీనుడిదే రాజ్యం. అదే నాగరాజు ఎంపీ. అవునా కాదా? అది ఎప్పుడు జరుగుతుందంటే మీలో కూడా చైతన్యం రావాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు రాగద్వేషాలు లేవు. దగ్గర 48 సంవత్సరాలు నన్ను ఆదరించారు మీరు, ఎవరికీ జరగల. అలాంటి చరిత్ర మీరు సృష్టించారు. నేను మీకు రుణపడున్నా, ప్రజలకు రుణపడున్నా, తెలుగు జాతికి రుణపడున్నా. మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటారని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఒకే ఆలోచన, దేశం బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. దానికోసమే పనిచేస్తాం. పేదరికం ఎక్కడుంటే అక్కడ ఉంటాం, పేదవాడికి అండగా ఉంటాం. అందుకే ఇప్పుడే మీరు చూస్తే
కర్నూలు నుంచి బళ్ళారి తప్పకుండా వస్తుంది. ఇది రావాలి, ఈ ప్రాంతం బాగుపడాలి, నీళ్లు రావాలి, రోడ్లు రావాలి, రైలు వ్యవస్థ రావాలి. మీరు పండించే పంట ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించే రోజు రావాలని చెప్పి కూడా నేను మీకు కోరుతున్నా. ఇంకో పక్కన మొన్నే మీరు చూస్తే జోలహరపురం వాటర్ ప్రాబ్లం కోసం 7 కోట్లు కావాలంటే ఆ 7 కోట్లు కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా తొందరలోనే పనులు అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేరుగా మీ హాస్పిటల్కి వెళ్తున్నా. సంజీవిని ప్రాజెక్ట్ ఎట్ట పనిచేస్తుందో చూస్తున్నా. మళ్ళీ మళ్ళీ అందరికీ సూచనలు ఇస్తా. మీ ఆరోగ్యాన్ని నేను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తా డాక్టర్గా, రాజకీయ డాక్టర్గా. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి చేతుల్లో మీ ఆరోగ్యాన్ని పెట్టాలని. నిన్నన్నాను, నా ఆస్తి, నా భూమి, నా హక్కు. ఇప్పుడు నీ ఆరోగ్యం నీ చేతిలో. ఎట్లా చేయాలని నేను గైడ్ చేస్తా, ఎట్లా చేయాలన్న సూచనలు చేస్తా. ఎప్పటికప్పుడు నేనే, మీరు చూస్తే అవసరమైతే నా పేరుతో కూడా మీకు మెసేజ్లు పంపిస్తాను. ఏం చెల్లమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఏం తమ్ముడు నువ్వు ఎక్కువ ఇది చేస్తారో తగ్గించుకో. అవునా కాదా? ఆరోగ్యం ముఖ్యం. సిగరెట్లు తాగద్దు, అవి కూడా చెప్పే పరిస్థితికి వస్తా. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇంకో పక్క ఉన్నారు, ఈ పక్క ఆ పక్క మా అధికారులంతా ఉన్నారు, ఈ సైడ్ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నియోజకవర్గం రిపోర్టు చూశాను. మొత్తం నేనేం చేస్తున్నానంటే 42 సేవలు నియోజకవర్గంలో లాస్ట్ నుంచి 2 ఏళ్ల నుంచి నేను మెజర్ చేస్తున్నా. ఏ అధికారి ఏ సేవ ఏ విధంగా చేస్తున్నాడు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. డీబీటీ ఇస్తున్నాం, అంటే మీ బ్యాంకులో అకౌంట్ వేస్తున్నాం. మొదటి తారీఖున డబ్బులు ఇస్తున్నాం. కొన్ని కైండ్లో పెడుతున్నాం. పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, అన్న క్యాంటీన్ పెడుతున్నాం, ఫేర్ ప్రైస్ షాప్లో నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు కొన్ని సర్వీసులు ఉంటాయి, సర్టిఫికెట్స్, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, లేకపోతే అడంగల్ కానీ, లేకపోతే క్యాస్ట్ కానీ, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సుజావుగా ఇవ్వాలి. అన్నీ ఆన్లైన్లోనే ఇస్తాం. మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్లో మీరు కొడితే అక్కడి నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో అన్ని సేవలు మీకు అందజేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రెండోది, దీన్ని కూడా ఎక్కడైతే టచ్ పాయింట్ ఉంటుందో అది చెక్ చేస్తున్నా. అంటే మీకు ఇచ్చిన పెన్షన్ ఏ స్పాట్లో ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చారా, లేకపోతే ఇది ఎక్కడికో పిలిపించుకొని ఇచ్చాడా, ఇవన్నీ టెక్నాలజీలో అనలైజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసి కరెక్ట్గా చేస్తే వాళ్ళని అభినందిస్తా. కరెక్ట్గా చేయకపోతే ఒత్తిడి పెంచుతా. అప్పటి కూడా చేయకపోతే స్పీడ్ పెంచుతా. పెంచి ఎట్టి పరిస్థితుల్లో మీకు మెరుగైన సేవలు అందించి మీరు నా మీద చూపించే అభిమానానికి శాశ్వతంగా మీ రుణం తీర్చుకోవాలనేది నా కోరిక, నా ఆలోచన. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంత కష్టపడి పనిచేస్తే ఈ అన్నా క్యాంటీన్ ఇక్కడ మొన్న పెట్టారు. ఇక్కడికి వస్తే మెప్మా లేదనుకుంటా, ఇక్కడ మున్సిపాలిటీ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ ఎవరు చూస్తున్నారు నాకు తెలియదు, రావాలి. అదే మరి రెండోది పంచాయతీరాజ్ కింద రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, పంచాయతీరాజ్ సర్వీసెస్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, స్ట్రీట్ లైట్స్,
డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో. రావయ్యా. ఏం తమ్ముడు, అన్నా క్యాంటీన్ బాగాలేదు. నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్ పెడితే సరిగా ఇవ్వకపోతే ప్రజలు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పు ఆన్సర్జీ. సార్ అన్న క్యాంటీన్ 3 months అయింది సార్, అక్కడ ఆలూరులో స్టార్ట్ చేసి. అది అనంతపూర్ నుంచి భోజనం వస్తుంది సార్. కొంచెం టైమింగ్స్ ప్రాబ్లం వస్తున్నాయి. శానిటేషన్ అయితే మనం పంచాయతీ ద్వారా చేస్తున్నాం. 100% వచ్చింది సార్ శానిటేషన్. ఫుడ్ కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం ఒకసారి చల్లగా కూడా ఉంటుంది సార్. మీరు రెక్టిఫై చేపిస్తాం. కలెక్టర్ గారు మాట్లాడారా? రెక్టిఫై చేపిస్తాం. బాగాలేదు, నేనే అడిగాను. మీరు అనుభవంతో అడుగుతున్నారు, నేను డేటాతో అడుగుతున్నా, సమాచారంతో అడుగుతున్నా. కలెక్టర్ గారు స్ట్రీమ్ లైన్ చేయండి. ఎట్లా చేస్తారో నాకు అనవసరం. జిల్లా అధికార యంత్రాంగం అది మీ బాధ్యత. వాళ్ళు పిలిపించండి, మేము కూడా మాట్లాడతాం. మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం. తొందరలోనే సార్ట్అవుట్ చేస్తుంది. అప్పుడు ఆ తమ్ముడికి మైక్ ఇవ్వండి. అతనికి హలో హలో అలిగేరా అండి. మాది త్రాగునీరు సమస్య. చెప్తా వస్తాను తాగునీరు వేరే అలిగేరా సార్, మాది త్రాగునీరు సమస్య. వస్తాను దానికి వస్తాను. అక్కడ మైకి ఆయనకు మైకి ఏంటా మైక్ పని చేయలేదా? ఆన్ చేయి. వస్తాను చూడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గట్టిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు శ్రీ వైకుంఠ జ్యోతి మేడం గారికి నా యొక్క సార్. మా ఊరు చిన్న గ్రామం సార్, బండగట్టు గ్రామం, నెల్లిబండ పంచాయతీ. అక్కడికి కానీ సార్ మా ఊరు చిన్న పల్లెటూరు సార్, నెల్లిబండ పంచాయతీ, బండగట్టు గ్రామం సార్. నేను చిన్న ఉన్నతంలో 1వ తరగతి చదువుతుంటే ఇప్పటికి 26 years అయింది సార్. మా ఊరికి ఇప్పటి వారికి రోడ్డే వేయించలేదు. చాలా సార్లు మెసేజ్ కూడా వైకుంఠ జ్యోతి మేడం గారికి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ గా ఫాలో చేసిన మేడం స్పందించారు. కాకపోతే దాని విషయం గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇదొక్క విషయం మాకు విన్నపంగా తీసుకొని మమ్మల్ని కృతజ్ఞతగా ఉంచమని వేడుకుంటున్నాను సార్. ఓకే మైకేమా, ఓకే నాకు అర్థమైంది. ఇక్కడ రెండవది ఓకే తమ్ముడే, కూర్చోమా మాట్లాడదాం. కూర్చొని నాకున్నాయి సమస్యలు ఉన్నాయి. నేను కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన సమస్యల్ని మీరు అర్థం చేసుకొని మీరు సహకరిస్తే సమస్యల్ని ఎంతవరకు పరిష్కారం చేయాలో చేసుకుంటాం. అట్లా కాకుండా మీరు కూడా లేచి అడగాలంటే 1 or 2 అవసరం. కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తంగానే మెరుగుపడితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫింగ్గా ఇంప్రూవ్ కావాలి. పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు ఈ మంత్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ బాగాలేదు. స్ట్రీట్ లైట్స్ అయితే ఇంకా సరిగా లేవు. పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. అదే మరి ఇంకొక పక్కన పార్ట్ హోల్స్ అయితే రోడ్లన్నీ R&B కానీ పంచాయతీలు కానీ పార్ట్ హోల్స్ ఎక్కువ కనపడుస్తున్నాయి. 16% రాష్ట్రానికంటే బాగా లేదని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఏం చేస్తాం నాకు తెలియదు. వాళ్ళకి ఇవ్వండి మైకు. అదే మరి ఇంకొక పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా తాగునీరు 18% రాష్ట్రం కంటే వెనకానున్నాం. ఆలూరు నియోజకవర్గంలో ఎవరా డ్రింకింగ్ వాటర్? నువ్వేనా సార్? నమస్తే సార్. బాగలేదు తమ్ముడు నీ పరిస్థితి. ఇంప్రూవ్ చేసుకున్నా. నాకేం తెలియదు. మళ్ళా నేను చెప్తాను, మళ్ళా వస్తా. ఇలాంటి ఉంటే చాలా సీరియస్గా ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్లు పెట్టు. శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితిలో నీళ్లు ఇవ్వకపోతే మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏంటా నీళ్లు లేవో బాగాలేవు కదా? నీళ్లు సరిగా లేవని ఆవిడ తేలిపైకెత్తండి, కనపడుస్తుంది.
ఏంటమ్మా ఏ స్కీమ్ కింద మల్టీ విలేజ్ ఇస్తారు, మల్టీ విలేజ్ పెట్టేయండి. మనకి ఏ స్కీమ్ కింద పెట్టావు? సార్ పందికొండ రిజర్వాయర్ ఆలూరు కాన్స్టిట్యున్సీకి 600 ఏ స్కీమ్ కింద పెట్టామని అడుగుతాను. అంటే జేజే ఓకే అమ్మా, నాకు అర్థమైంది. ఇక్కడ ఈ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ ఏరియా, అందులో కూడా నీళ్లు తక్కువ ఉండే ఏరియా. ఈ ప్రాజెక్ట్ రావడానికి కూడా అవుతుంది. ఇక్కడ కూడా సుదీర్ఘ కాలంలో ఎమ్మెల్యే ఎంపీ మన వాళ్ళు లేకుండా పోవడం కూడా ఒక కారణం. దీనివల్ల కూడా ఇప్పుడు కలెక్టరు అధికార యంత్రాంగం ఉన్నా నేను కూడా శ్రద్ధ పెట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ఆదుకుంటా, తక్షణమే ఫోకస్ చేస్తా, ఏం చేయాలో డైరెక్షన్స్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదైనాక సీఎం రిలీఫ్ కూడా 2.43 మైనస్ ఉంది. ఆర్ఓఆర్ రండి, ఆర్ఓఆర్ వాళ్ళందరూ రండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అమ్మా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎఫ్ లైన్, ఆర్ఓఆర్ ఇవి కూడా బాగాలేవు ఈ నియోజకవర్గంలో. ఏమ్మా చెప్పమ్మా. సార్ ఆర్ఓఆర్ సంబంధించి లాస్ట్ మంత్కి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది సార్. 4% లాస్ట్ మంత్కి ఇప్పటికీ ఇంప్రూవ్ చేశాం సార్. నెక్స్ట్ కాలేదమ్మా, ఆర్ఓఆర్ ఇంప్రూవ్ కాదు, డిక్రీజ్ అయింది. లాస్ట్ మంత్ 4.36, ఈసారి 6.58. బీ క్లియర్. ఎఫ్ లైన్ కూడా బాగాలేదు. మీరంతా ఏదో అనుకుంటున్నారు కానీ నేను దయచేసి చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. చేసుకోకపోతే అర్థం చేసుకుని గట్టిగా చెప్తా. బీ క్లియర్. మళ్ళీ ఇంకొకసారి కాకుండా చూసుకోండి మీరు. ఇది నాకు అక్కడ డబ్బులతో సమస్య ఉంది, ఇక్కడ డబ్బులతో సమస్య లేదు. చేసే పనులు సక్రమంగా చేయండి, లేకపోతే బాగుండదు, కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు ఒక పద్ధతి పెట్టుకొని ఎవ్రీవేర్ చదువుతున్నానంటే, మీరు ఎవ్రీవేర్ చదువుతున్నానంటే మీకు ఒకసారి టర్న్ వస్తుందని తెలియదా మీకు? మరి ఎట్లా? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. కాదమ్మా, నీ ఆఫీసర్స్ నువ్వు కంట్రోల్ చేసుకో. ఓకే, ఎక్స్క్యూజ్ లీవ్. బీ క్లియర్. తర్వాత రీసర్వే కూడా బాగాలేదు. రీసర్వే కూడా 16.94 లేటెస్ట్ నెగిటివ్ ఉంది. ఎందుకో కానీ మీరు దారి తప్పుతున్నారు. ఏం చెప్పండి సార్. నమస్తే సార్. సార్ రీసర్వేలో గట్టిగా మాట్లాడారు సార్. రీసర్వే కార్యక్రమం అయితే మనము పోయినసారి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సార్ మంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాస్త సార్ ఈసారి కొద్దిగా తగ్గింది సార్. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. చూసుకో, జాగ్రత్త చూసుకో. ఓకే సార్. నేను బాగా చేసిన వ్యక్తుల్ని అభినందిస్తున్నా, నేనే చప్పట్లు కొట్టిస్తున్నా. బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేను. చేసే వరకు మీ దగ్గర చేయించే బాధ్యత నాది. బీ క్లియర్. వెళ్ళండి. తర్వాత దీపం రేషన్ కూడా బాగాలేదు. ఏంటా దీపం రేషన్ రెండు కూడా మైనస్లో ఉన్నావు. సార్ నమస్కారం సార్. సార్ దీపంలో ఈ మండే కల్లా మనకు 40 సబ్సిడీ అకౌంట్ అని సబ్సిడీ ఏం చేస్తావు తెలియదు కదా, కంటిన్యూగా నీకు నెగిటివ్ వస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. నీకు భయం లేదు, లేకుంటే కమిట్మెంట్ లేదు. చేస్తాం. క్లియర్. ఒంటరిలో ఒకటి ఉండాలి. ఆఫీసర్లుగా నేనేదో వచ్చి ఇక్కడ మిమ్మల్ని అడుక్కోవడం కాదు. మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. బీ క్లియర్. చేస్తాం. ఇక్కడికి వచ్చేందుకు పోలీస్ గంజాయి కూడా బాగాలేదు. గంజాయిది కొంచెం బెటర్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది బ్రదర్. 10% నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు ఏం చేస్తారో తెలియదు. ఎవడైనా ఆడవాళ్ళ జోలికి వస్తే మక్కలు ఎరగొట్టండి. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. లా అండ్ ఆర్డర్ కాడ మాత్రం జీరో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్. అదే మరి ఫైర్ కాల్స్
ఫైర్ స్టేట్ ఉన్నాడు ఆయన, ఫైర్ సర్వీస్ డిస్ట్రిక్ట్. ఏంటా నువ్వు మరీ చాలా అన్యాయంగా పనిచేస్తుంటున్నావు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ పైకి రా. ఏం పని చేయకూడదు అనుకున్నావా ఏంటి నువ్వు? సార్ రెగ్యులర్ కాల్స్ కూడా నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేవు, సరిగా లేదా ఇక్కడ. అందుకే వాళ్ళలో కూడా చూడండి మీ పేరు ఎత్తంగానే ఓ అంటున్నారు, కొన్ని రికార్డు ఏళ్ళు వేస్తున్నారు, బాగా చేశారు బాగా చేశారు. ఏంటి ఏమొచ్చింది మీకు ఇక్కడ? మారుమూల ప్రాంతం అని వదిలేశారా గాలికి? లేదు సార్, కాల్స్ అటెండ్ అవుతున్నాం సార్. ఎందుకు 79% నెగిటివ్? నీకు బీ క్లియర్. వచ్చినట్టు నెగిటివ్ వస్తే ఏంటి? నాకు వచ్చిన సమాచారం కలెక్టర్ గారు రివ్యూ చేసుకోండి, సరే సార్. ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు నువ్వు కూడా చూసుకో, మనం అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుందాం. సరే రెక్టిఫై చేసుకుంటాం సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ రెండోసారి నాకు కనపడకూడదు చెప్తున్నా ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని. ఇక్కడ అంగన్వాడీ 3-6 సంవత్సరాలు ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ 6 to 36 months. ఏమ్మా ముందు కంటే ఇంప్రూవ్ చేసుకున్నావు, ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సార్ నోటెడ్ సార్. మేము 8% ఇంప్రూవ్మెంట్తో ప్రోగ్రెస్ వైజ్గా స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్. ఇంకా ఇంప్రూవ్ అయిందమ్మని చూశాను లాస్ట్ 1 yearకి, ఇప్పటికి ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎస్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. యూరియా అవైలబిలిటీ ఇది కూడా రామ్మ తల్లి, ఈ నియోజకవర్గంలో యూరియా అవైలబిలిటీ కూడా కొంచెం ప్రాబ్లం కనబడుస్తుంది. క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలి, కరెక్ట్గా ఉండాలి. సార్ నమస్తే సార్. 8,000 వరకు ఉంది సార్, ఇక్కడ ప్రాబ్లం లేదు సార్, స్టాక్ ఉంది సార్. స్టాక్ ఉందమ్మా, కానీ నెగటివిటీ ఉంది. నేను క్లియర్ చేసుకుంటాను సార్, Be క్యాంపెయిన్స్ careful. చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ సార్. అదే మరిగా సీడు యూరియా అవైలబిలిటీ అయింది. వీవర్స్ అయిపోయినాం. వీవర్స్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ సర్వీసెస్ 2 పాజిటివ్గా ఉన్నాయి. 18.70 వీవర్స్ది పాజిటివ్. ఎనర్జీ కూడా పోయిన 1 yearలో మైనస్ ఉంది, ఇప్పుడు ప్లస్కి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించడం, బాగా పనిచేశారు. మీలో కూడా ఒక ఆలోచన ఉండాలి, బాగా పనిచేసిన వాళ్ళని అభినందించాలి, బాగా పనిచేయకపోతే గట్టిగా పట్టుకోవాలి వాళ్ళని. ఈ 2 జరిగితే అన్నీ సెట్ అయిపోతాయి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్హెచ్, పిఎస్సి, యూపీహెచ్సి 2 కూడా మైనస్ ఉన్నాయి. మీనా ఎలక్ట్రిసిటీ మీరు బండి ఏంటా మీది కూడా మైనస్ ఉంది. నేను ఇక్కడనే ప్రారంభించా, ఇప్పుడే హామీ ఇచ్చా, నువ్వు చేయకపోతే నిన్ను వదిలిపెట్టను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. సార్ లాస్ట్ ఇయర్ -6 నుంచి -1.4కి ఇంప్రూవ్ చేశాం సార్. ఇప్పుడు బాగా వెనుకబడే ప్రాంతం సార్. మీరు ఫండ్స్ ఇచ్చడంతో ఇప్పుడు కన్స్ట్రక్షన్ పాయింట్స్ కూడా కాంపౌండ్ వాళ్ళు రీసెంట్గా మేడం గారితో న్యూ బిల్డింగ్ ఇన్స్టాగ్రేషన్ కూడా చేశాం సార్. అండ్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా కంటిన్యూస్గా ఉన్నట్టు మేడం కూడా మానిటర్ చేస్తున్నారు సార్. మేడం జ్యోతి మేడం గారు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు సార్. జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, సంజీవిని కూడా వచ్చింది ఇప్పుడు, కానీ మళ్ళా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రమాదం. సరే సరే, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్స్ అండ్ స్కూల్ శానిటేషన్ ఏమయ్యా, ఇవి కూడా బాగాలేవు మీ? సార్ రిగార్డింగ్ శానిటేషన్ మనకి అన్ని స్కూల్స్లో కూడా ఆయాస్ అపాయింట్ చేసాం సార్. బట్ రన్నింగ్ వాటర్ కొద్దిగా మనకు ప్రాబ్లం ఉండడం వల్ల ఆ శానిటేషన్లో కొద్దిగా ఇబ్బంది వస్తుంది సార్. స్కూల్ ఎడ్యుకేషన్లో తక్కువ అభిప్రాయం ఉంది. మిడ్ డే మీల్స్ కూడా క్వాలిటీ బాగాలేదు, అది కూడా నెగిటివ్ ఉంది కొంచెం సార్. స్కూల్ శానిటేషన్ కూడా బాగాలేదు సార్. అలాగే ఎక్కడో మీరు మిస్ అయ్యారనిపిస్తుంది నాకు. ఆలూరు ఇక్కడ రారనుకున్నారో ఏంటో నాకు తెలియదు, నేను అదే ఆలోచిస్తున్నా. మనం క్వాలిటీ మెనూ ఇస్తున్నాం సార్. మెనూ అయితే మనం ఫైన్ రైస్ నాకు తెలియదు, బాగా లేదు. నేను ఉండే డేటా చెప్పాను. డేటా నేను చెప్పింది కరెక్ట్ కాదని నువ్వు నమ్మితే నేను ఆ డేటా నిన్ను తీసుకొని ఆ ఊరికి వెళ్తా, వాళ్ళ దగ్గరికి వెళ్తా. దానికి సిద్ధమా నువ్వు? ఇంప్రూవ్ చేస్తాం సార్, డెఫినెట్లీ క్లియర్. ఇంప్రూవ్. తమాషా అనుకోవద్దండి. నేను ఇంత కష్టపడేది మీకు ఇన్నిసార్లు చెప్పేది మారతారని, మార్చుకుంటారని.
లేకపోతే నేను ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ యువర్ డ్యూటీ. బీ క్లియర్, క్యారీ ఆన్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 0.20 వరకు మైనస్ ఉన్నావమ్మా. రెసిడెన్స్ స్కూల్స్ 11.86 మైనస్లో ఉన్నావు. మైక్ తీసుకొని చెప్పమ్మా. సార్ మాకు కొంచెం చిన్న శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది సార్. ఈ జూలై నుంచి ఇంక ఇంప్రూవ్ చేసుకుంటాం ఈ సార్. ఇయర్లో అకాడమిక్ ఇయర్ ఇంప్రూవ్ అవుతుందా? ఈ ఇయర్ లేదు, అవుతుంది సార్. బీ క్లియర్. నమస్తే సార్. వీ హ్యావ్ ఓన్లీ వన్ స్కూల్ సార్, రెసిడెన్షియల్ స్కూల్. మనకు 42 lakhs రిలీజ్ అయింది సార్. మైనర్ రిపేర్స్ అన్నీ జరిగినాయి సార్. ఈ రీసెంట్గా 3 monthsలో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఇతను బాగా చేస్తుంటున్నాడు. 7.51 ప్లస్. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ బాగా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. గుడ్, కంగ్రాచులేషన్, వెల్ డన్, బాగుంది. శాప్ పాజిటివ్ ఉంది 6%. ఈయన కూడా బాగా పనిచేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తర్వాత థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. పీజీఆర్ఎస్ ఇది కూడా రాష్ట్రానికంటే అబవ్ ఉన్నారు. దట్ ఇస్ గుడ్ థింగ్. ఏంటమ్మా, సార్ 0.70 స్టేట్ కంటే అబవ్ ఉన్నారు. దీన్ని అనలైజ్ చేసి ఇంకా కరెక్ట్గా వెళ్ళాలి, డ్రైవ్ చేయాలి. నోటెడ్ సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. స్వర్ణ గ్రామాలు, దానికి స్వర్ణ గ్రామాలు సరిగా లేవు. ఏమయ్యా, ఏం పనిచేయడం లేదా మన వాళ్ళు? కాన్స్టిట్యున్సీలో స్వర్ణ గ్రామాల్లో మైనస్ ఉంది. సార్ మీరు గతంలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోయిన తర్వాత కూడా పర్సూ చేశాను సార్. పోయిన నెల కంటే ఈ నెల 1.15 పెరిగింది సార్. నేను జాయిన్ అయ్యి 3 నెలల్లో వరుసగా పెరుగుకుంటూ వచ్చింది సార్. 3.18 సార్. ఇంకా వచ్చే నెలలో కూడా పెంచుతాను సార్. నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని కరెక్ట్గా మేనేజ్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా 1.71 మైనస్లో ఉన్నారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లాస్ట్ ఇయర్ మైనస్లో ఉన్నావు తల్లి. 7 నియోజకవర్గాలు తిరగచ్చు బాగా మీరు. 6.32 మైనస్లో ఉన్నారు. హాస్టల్స్ అయితే 6.32. చూడమ్మా, లాస్ట్ టైం కూడా చెప్పావు, అన్ని చెప్పాను మీకు. రెండోసారి ఇది మీ జిల్లాకి. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. శాండ్ విషయంలో కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీకు శాండ్ రీచెస్ కానీ అవైలబిలిటీ కానీ ఉంటే ఎందుకమ్మా 7% మైనస్లో ఉన్నావు? సార్ నమస్తే సార్. అవైలబిలిటీ డీసిల్టేషన్ పాయింట్స్ ఒక 1 weekలో స్టార్ట్ అవుతాయి సార్. సిటీఓ ఒకటి వస్తే 2 points 12,70,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ శాండ్ అవైలబుల్ ఉంది సార్. మాన్సూన్ సీజన్ అయినా డిసిల్టేషన్ ఓపెన్ అవుతుంది. తెలియదమ్మా, జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా సార్, బీ కేర్ఫుల్. తప్పకుండా సార్, ఇంప్రూవ్ చేసుకుంటారు. ఓకే. ఇరిగేషన్ ఏంటా? ఇరిగేషన్ 15.74% మైనస్లో ఉన్నారు. నీళ్లు లేవు సార్. నాకు అర్థమైంది, కానీ అట్లా అని చెప్పేసి నువ్వు వదిలేస్తే వదిలిపెడితే కష్టం. లేదు సార్, ఓఎండ్ఎం వర్క్స్ జలధార బాగా చేస్తున్నాం సార్. వేదవతి ప్రాజెక్ట్ మీద బాగా వర్కౌట్ చేస్తాం. వేదావతి ఒకటే కాదు, మొత్తం కూడా ఉండే చెరువులు కానీ. సార్ లేడు. నీకేం భయం లేనట్టుంది. మీ మంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే చెప్పేస్తారు చూడండి జాతకం, నేను చెప్పడం కాదు. సార్ మనకు డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఓకే సార్. ఒకసారి చెప్పడం సార్, మీరు ఇని మార్చుకోగలిగితే మీకు మంచిది. ఇంప్రూవ్ చేస్తాం. నువ్వు మార్చుకోకపోతే ఆర్గ్యూ చేస్తే లేదు సార్, నేను చేయగలిగింది ఏముండదు. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇంప్రూవ్ చేస్తాం సార్. బీ క్లియర్. 10 మందిలో అనిపించుకోకూడదు మీరు. నేను కూడా ఆర్ష్గా ఉండకూడదని సాఫ్ట్గా ఉన్నా. ఆర్ష్గా ఉంటే ఉండకపోతే పనిచేయదు అనేది 2 వయాబీడిగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ అంటే మీ 10 మంది గురించి 90 మంది అధికార యంత్రాంగం తలంచుకునే పరిస్థితి రాకూడదు. నేర్చుకోండి. వర్క్ చేస్తాం సార్. క్యారీ ఆన్. హౌసింగ్ కూడా మైనస్లో ఉన్నారు. 8.67.
సార్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. యాక్చువల్గా ఏంటంటే బెనిఫిషరీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కాల్స్కి వెళ్తున్నాయి సార్. సో బెనిఫిషరీస్ అప్డేట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా ఒక్కొక్కరికి 2-3 అకౌంట్స్ ఉన్నాయి సార్. ఆధార్ లింక్డ్ అకౌంట్కి వెళ్తున్నాయి సార్. అది మీరు కూడా ఏ పని చేస్తున్నారో అవుట్ రీచ్కి వెళ్ళండి, తప్పకుండా సార్ చేసి కరెక్ట్గా చూసుకోండి. షూర్ సార్. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఉందా ఇక్కడ? లేదు సార్, ఇక్కడ ఈ 5 కాన్స్టిట్యున్సీల్లోనే ఉన్నాయి సార్. ఇక్కడ అన్యూజ్డ్ బస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు 8 lakhs శాంక్షన్తో ఆల్రెడీ రెనోవేషన్ అవుతా ఉంది సార్. ఇంకొక 3-4 days అయిపోద్ది. చాలా రోజుల నుంచి అన్యూజ్డ్ సార్ ఇది ఇక్కడ. కాదా, నేను ఆలూరులో లేదు సార్, బస్ సర్వీసెస్ ఎట్టున్నాయి, బాగా లేవంటున్నారు. బస్ స్టేషన్స్ 5 కాన్స్టిట్యున్సీల్లోనే మనం తీసుకున్నాం సార్. కాదే, ఇక్కడ బాగాలే, బస్ సర్వీసెస్ బాగాలేవంటున్నారు. ఆర్టీసీ బస్సులు చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. టయానికి రావడం లేదు. మీరు కర్ణాటకలో ఉన్నారా, ఎక్కడున్నారని మీరు అనుకున్నారని నాకు తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్నారు, మర్చిపోవద్దండి మీరు. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్, డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాం. ఎన్ని రోజులు కావాలి మీకు? సార్ ఇప్పుడు ఇక్కడ మనకు 50 ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వస్తున్నాయి సార్. అవి ఇంక్రీజ్ ఆర్గ్యుమెంట్ వద్దు ఇంకా. 1 month సార్, 1 month ప్లీజ్. 1 month లోపల నువ్వు చేయకపోతే నీ కథని మళ్ళా వేరేగా ఉంటుంది. ఎస్ సార్, క్లియర్. అట్లాగే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంకల్పం ఎంత గట్టిగా ఉన్నా ఆ సంకల్పం యొక్క ఫలితాలు మీ దగ్గరికి రావాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. నాకు చాలా బ్రేక్లు వేస్తూనే ఉంటారు. ఆ బ్రేకులన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ స్పీడ్ వేస్తే స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఇప్పటికి ఈరోజు 50 నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వారానికి ఒకరోజు బయట పోతే 50 మీటింగులు చేసి 50 మీటింగుల్లో అధికార యంత్రాంగం చెప్తున్నా, ఇంకో పక్క రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నా, ఇద్దరిని కూడా చేసి ఈ మాత్రం ఫలితాలు వచ్చాయి. కానీ నేను ఎప్పుడు కూడా నా జీవితంలో రాజీ పడను. నేను అనుకున్నది సాధించే వరకు, మీకు మెరుగైన పాలన ఇచ్చే వరకు నా పోరాటం ఆగదు. కానీ మీలో కూడా ఒకటి రావాలి, మనందరం సమిష్టిగా ఆలోచించడం కానీ, సమిష్టిగా ఫైట్ చేయడం కానీ, లేకపోతే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఆలోచిస్తేనే శాశ్వతంగా మనందరం బాగుపడతాం. నేను అందుకే మీకు అందరినీ కోరుతున్నా, నేను నోట్ చేసుకున్నారు నా ప్లేస్. పోలీస్ ఈ పక్కరా, నీ పక్క తీసురా, నువ్వేం లాక్. ఎట్రా తమ్ముడు, ఇట్రా నువ్వు ఇట్రా. మానవతా దృక్పథంతో ఇట్రావాయా నువ్వు ఆకాశంలో కాగితం చూపిస్తే నాకు ఎట్టర్థం అవుతుంది తమ్ముడు. నువ్వు నా దగ్గరికి రావాలి, రమ్మన్నా కదా. ఈ పక్కరా, నేను పరదాలు కట్టుకొని తిరగను, లేకపోతే నేను వచ్చినప్పుడు చెట్లు కొట్టేయడానికి వీలు లేదు. ఎవరన్నా రావాలంటే నేరుగా వచ్చే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరి మాట వింటా, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తా. మీ సమస్యలే నా సమస్యలు.